ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ భేటీలో వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో చంద్రబాబు 5 హామీలపై సంతకాలు చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల జారీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక భద్రతా పెన్షన్లను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచడం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్ అంశాలపై చేసిన సంతకాలు, హామీలపై కేబినెట్లో చర్చకు రానుంది. వీటిని సమగ్రంగా చర్చించిన అనంతరం ఆమోద ముద్ర వేయనున్నారు. దీంతో పాటు హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అడ్వకేట్ జనరల్ రాజీనామా ఆమోదంతో పాటు కొత్త ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి సంబంధించిన ఫైల్ కూడా కేబినెట్ ఆమోదం కోసం వెళ్లనుంది. వీటితో పాటు ఎన్నికల హామీల అమలు, రాజధాని అమరావతి, పోలవరం పనులు లాంటి అంశాలు ప్రధాన ఎజెండాగా కేబినెట్ సమావేశం జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. రైట్ స్వాతి, కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. మంత్రులందరూ కూడా కేబినెట్ సమావేశంలో పాల్గొనడానికి సెక్రటేరియట్కి చేరుకున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒకళ్ళిద్దరు మంత్రులు, అంటే ఇవాళ ఛార్జ్ తీసుకున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఛాంబర్ల నుంచి కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే లోకేష్ వెళ్లారు. ఇప్పుడు ఇవాళ ఛార్జ్ తీసుకున్న కొల్లు రవీంద్ర కూడా కేబినెట్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కీలకమైన అంశాలకు సంబంధించి, అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలకు సంబంధించి, అలాగే భవిష్యత్తులో ఎన్నికల హామీ అమలుకు సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎన్నికల హామీల అమలు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలు, దానికి సంబంధించిన నిధుల సమీకరణ, ఇటువంటి అంశాలన్నింటి మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో 5 సంతకాలు తొలి రోజున బాధ్యతలు స్వీకరించిన రోజున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 5 సంతకాలు చేశారు. సో 5 సంతకాల అమలు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా అన్నా క్యాంటీన్లకు సంబంధించి అయితే ఆల్రెడీ బడ్జెట్ కేటాయింపులు ఎలకేషన్ కూడా జరిగిపోయినట్లుగా తెలుస్తుంది. 164 కోట్ల రూపాయల మేర అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి ఫైనాన్స్ శాఖ కూడా ఏర్పాటుకు దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించడానికి ఫైనాన్స్ శాఖ 164 కోట్ల రూపాయల మేర బడ్జెట్ను కూడా ఆమోదించినట్లుగా తెలుస్తుంది. సో ఈ సందర్భంలో వచ్చే నెల నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించే దిశగా ప్రక్రియ అనేది ప్రస్తుతం నడుస్తున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో కూడా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి దానికి సంబంధించిన స్టేటస్ ఏ విధంగా ఉంది, అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకున్నారన్న అంశం మీద ప్రధానంగా చర్చించడంతో పాటుగా వచ్చే నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల నుంచి పెంచిన పెన్షన్ల అమలుకు సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. దాన్ని అమలు చేయడానికి కూడా, అంటే 4,000 రూపాయలకు పెన్షన్లు పెంచారు. దాంతోపాటు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి అదనంగా తొలక 1,000 రూపాయలు ఇస్తామని పెండింగ్లో ఉన్న 1,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో 3 నెలల చొప్పున, అంటే మొత్తం 7,000 రూపాయలు వచ్చే నెల పెన్షన్ లబ్ధిదారులకు అందించే దిశగా కూడా నిర్ణయం తీసుకున్నారు. సో దీనికి సంబంధించిన చర్చ జరపడంతో పాటుగా ఇంకొన్ని 5 సంతకాలకు సంబంధించిన స్కిల్ సెన్సెస్ కావచ్చు, మరొక వైపు ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన వ్యవహారం మీద కావచ్చు. సో ఇటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చించడంతో పాటుగా ఆర్థిక పరిస్థితి మీద సమీక్షించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రాథమికంగా ఆర్థిక శాఖ నుంచి కొంత సమాచారాన్ని రాబట్టుకున్న పరిస్థితి కొత్త ప్రభుత్వం ఉంది. సో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నాయన్న అభిప్రాయం వస్తున్న తరుణంలో సో దీన్ని ఏ విధంగా సెటరేట్ చేయాలి, ఆదాయాలు పెంచుకోవడంతో పాటుగా అప్పులను ఏ విధంగా తగ్గించుకోవాలన్న అంశానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించడం, అలాగే గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కావచ్చు, అవినీతి అక్రమాలకు సంబంధించిన కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది స్వాతి. సో దీనికి సంబంధించి కొంత కీలకమైన ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం లేకపోలేదు. ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేస్తారా, లేకపోతే దర్యాప్తు నిమిత్తం సిట్ లాంటిది ఏర్పాటు చేస్తారన్న చర్చ ప్రస్తుతం ఏపీ పరిపాలనా వర్గాల్లో జరుగుతోంది. మరొక వైపు చూస్తామంటే శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి 8 అంశాల మీద శ్వేతపత్రాల విడుదలకు సంబంధించిన ప్రక్రియ చేపట్టాలని చెప్పి భావిస్తుంది. సో శ్వేతపత్రాల రూపకల్పనకు సంబంధించి మంత్రులతో ఒక కమిటీ వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా పయ్యావుల కేశవ్, అనిత, నాదెండ్ల మనోహర్, అలాగే అనగాని సత్యప్రసాద్ ఈ నలుగురితో ఒక కమిటీని వేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది స్వాతి. సో ఓవరాల్ గా ఈ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, అంటే అమరావతి, పోలవరం ఏదైతే ఉందో వాటి నిర్మాణాలకు సంబంధించి చేపట్టాల్సిన రోడ్ మ్యాప్ మీద చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాజెక్టులకి కేంద్రం నుంచి నిధులను ఏ విధంగా రాబట్టాలన్న అంశం మీద కూడా కొంత చర్చించడంతో పాటుగా ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రులు ఏ విధంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంటుంది
ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తొలి కేబినెట్లో పవన్ కళ్యాణ్ పాల్గొబోతున్నారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ అంశాల మీద ప్రస్తావిస్తారు, ఏ అంశాలను లేవనెత్తుతారన్నారు అన్న ఆసక్తి అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.